ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సుమా ప్రోగ్రామ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ప్రోగ్రామ్ సుమా గారిది. అవును. దాంట్లో నేను ఒక 5-6 సార్లు వెళ్ళా. పోయిన ప్రతిసారి ఒక 70 లక్షలు 80 లక్షలు గెలుచుకున్నాను నేను తీసుకోగానే. సుదర్శన్ చెప్పు, ఇప్పుడు ఈ 70 లక్షలతో ఏం చేస్తావు నువ్వు అంటే, నేను అక్కడ ఏదో సరదాగా ఫ్లాట్ కొంటున్నాం అవి కొంటున్నాం అని చెప్పా. ఇంకంతే. చాలా మందికి పాపం తెలియదు కదా, ఊర్లలో ఉండే వాళ్ళకి కొంతమందికి నిజంగానే డబ్బులేమో అంటారు. వీడు 5 సార్లు పోయాడు, దగ్గర దగ్గర 3.5 కోట్లు 4 కోట్లు దాకా ఏం చేశాడు? ఇంకా అలా ఉంటుంది. ఓకే. అంటే హే భగవాన్ విషయానికి వస్తే ఏంటి ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఇది యాక్చువల్గా ఒక డిఫరెంట్ బిజినెస్ పరిస్థితులు, రియల్ స్టోరీ లాంటిది. హీరో పక్కన సపోర్ట్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైనరు. హీరో బాధల్లోనూ టెన్షన్లోనూ హ్యాపీలో అన్నిట్లో ఒక పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అన్నిటికీ ఈడు ఉంటాడు. అలాగా సుహాస్ పక్కన త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. ఓకే. ఈ సినిమాలో సుహాస్ కూడా త్రూ అవుట్ ఫన్ క్యారెక్టర్. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో నేను కూడా కామెడీ చేశాను అని చెప్తే మీరు ఏంటి మరి, నేను నరేష్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సినిమా వర్క్నే అంటే మనోడంటే నాతో పాటు క్యారెక్టర్లు కూడా చేశాడు అంటే పేరు పెట్టి పిలవగలిగే అంత చనువు ఉంది కాబట్టి ఏదో సరదా జోకులు వేద్దాం లేని ఫిక్స్ అయ్యి, నీ ఇష్టం ఏదైనా వేసి ఏముంది ఏమనుకుంటారు. మన సుహాస్ అయితే ఏమనుకోడు, మేము క్యాజువల్గా బయట ఇలాగే మాట్లాడుకుంటాం కాబట్టి. ఇక ఈ సినిమాలో నేను కామెడీ చేశానంటే మరి ఎవరు అన్నా నేను, అదేలావయ్యా మన ఇద్దరం. అంటే ఈ సినిమాలో అంటే ఫాదర్ బిజినెస్ ఏంటంటే జనాలంతా మొన్న టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అసలు ఏం బిజినెస్ అని ఒక కాంటెస్ట్ కూడా పెట్టారు ఇప్పుడు. అవునవును. అసలు షాకింగ్గా ఉండబోతుందా బిజినెస్ ఏంటి అనేది? అసలుకి కొన్ని వేల మెసేజ్లు వచ్చాయి. ఇందాక వాళ్ళు మన టీమే, మన టీం అంతా ఎతుకుతుంటే ఏందేందో గోటీలు బిజినెస్ అంటారు, ఆ బెగ్గర్స్ కాంట్రాక్ట్ బిజినెస్ అంటారు, సెప్టిక్ ట్యాంక్ అంటారు, చాలా పెడుతున్నారు. కానీ నాకు అనిపించింది ఇంతమంది పెడుతుంటే నిజంగానే ఎవరు కనుక్కోలేదంటే గ్రేటే. అదొక సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఇది ఏదైనా సరే అది రివీల్ చేయకపోవడమే బెటరు. ఒకసారి స్క్రీన్ మీదకి వచ్చి చూసిన తర్వాత ఆ 2 అవర్స్లో ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ అవుతారు, ఫీల్ అవుతారు. ఎక్కడో తెలియకుండా తండ్రి కొడుకుల బాండింగ్ బాగా ఎమోషనల్ అవుతారని నా ఫీలింగ్. అలాగే లేడీస్ కూడా, లేడీస్ అంటే స్ట్రాంగ్ ఉమెన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్, ఆ బాండింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. అంటే ఎలాంటి సినిమా ఇది? పూర్తి ఫన్నా సినిమా? కంప్లీట్ ఫన్, అవుట్ అండ్ అవుట్ ఫన్. ఒక మంచి ఎమోషన్, ఎక్కువసేపు ఎమోషన్ కాదు కానీ మంచి ఎమోషన్ ఎండింగ్. అంటే ఇప్పుడు మన సుహాస్ స్టేజ్ మీద చెప్తూ ఈ సినిమా నేను కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్ అన్నాడు. అది పర్ఫెక్ట్ సినిమా. ఓకే. కంటెంట్ తీసుకొని దాంట్లో ఫన్ చేసుకుంటూ రావడం. అంటే ఈ హే భగవాన్ అనే టైటిల్ ఉంది సార్, ఈ టైటిల్ జస్టిఫికేషన్ మీకు ఏమైనా తెలుసా? 200%. అంటే ఇంక ఇది తప్ప ఇంకా వేరే టైటిల్ పెట్టలేరు ఈ సినిమాకి. ఓకే. సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా చూస్తే మామూలుగా మనకి సినిమాకి సంబంధం లేకుండా టైటిల్స్ పెడతాం. ఎందుకంటే ప్రతిసారి సినిమాలో నుంచి టైటిల్ రావాలంటే కష్టం కదా, ఇన్ని లక్షల వేల సినిమాల్లో. అలాగా ఈ సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ హే భగవాన్. సాధారణంగా అంటే కమెడియన్స్కి కథ మొత్తం చెప్తుంటారు, ఓన్లీ క్యారెక్టరైజేషన్ చెప్తుంటారు. మీకంటే మీ విషయానికి వస్తే కొంతమందికి కథ మొత్తం చెబుతారు, కొంతమందికి మాత్రమే వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పి వదిలేస్తారని చెప్పేసి అంటారు. అవసరం ఉంటే కథ అంతా చెప్తారు. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నాకు కథ అంతా చెప్పాలి, అలాంటి క్యారెక్టర్. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఉంటాను కదా, నాకు తెలుస్తాయి కదా ఎవరి క్యారెక్టర్ ఏంటి అని తెలుస్తాయి. ఇది నెక్స్ట్ చేసే చాలా సినిమాల్లో మనం ఎక్కడో ఒక ఫ్లాష్ బ్యాక్లో మనది ఒక క్యారెక్టర్ అనుకోండి, మనకి సినిమా అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డైరెక్టర్కి ఏమైపోద్ది అంటే కథ ఓకే, ఈ సినిమా స్టేజ్ మీదకి వచ్చే టైంకి 100 నేరేషన్లు అయిపోయి ఉంటాయి. సినిమా స్టార్ట్ అయ్యడానికి కూడా హీరోలకి, హీరోయిన్లకి, ఆ విలన్స్కి అన్నీ చెప్పుకుంటూ వస్తారు కాబట్టి అందరికి చెప్పడం కుదరదు. కాబట్టి మన పాత్రకు తగ్గట్టు వీడిది ఒక 5 రోజుల క్యారెక్టర్, 10 రోజుల క్యారెక్టర్, నీది ఇది అన్నట్టు చెప్తారు. ఫుల్ లెంత్ అయితే మాత్రం కథ కంప్లీట్గా చెప్తారు. నేను సుదర్శన్ ఎప్పుడైనా ఓన్లీ యాక్టర్గానే చూడటమా, ఏమైనా డైరెక్షన్ కానీ ఏమైనా వేరే? ప్రస్తుతానికైతే యాక్టర్గానే చూస్తారు. దీంట్లోనే ఆ మార్పులు ఈ మార్పులు చేస్తే చాలా, అంతే. ఏమైనా బిజినెస్లు మొదలు పెట్టబోతున్నారు అంటే? మామూలుగా బిజినెస్లు కూడా చేస్తుంటారు కదా యాక్టర్స్. బిజినెస్లో ఇంట్రెస్టే కానీ ఇప్పుడున్న బిజినెస్లు అన్నీ ఏంటంటే ₹1 కోటి వేసేసి మళ్ళీ చిల్లర ఏరుకోవడం లాగే ఉన్నాయి. ఏ బిజినెస్లు బాగాలేవు అసలు. ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా కూడా దానికి అమ్ముకు బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు.
అంతే కదా. ఇప్పుడు ₹1,00,00,000 పెడితే కనీసం నెలకు ₹1,00,000 రావాలి కదా, లేవు. అదేదో గమ్ముగా అంత టెన్షన్ తీసుకునే బదులు బ్యాంకులు వేసి అదేదో ఇంట్రెస్ట్ తీసుకోవడం మేలేమో అనిపించే బిజినెస్లు ఉన్నాయి. కానీ బిజినెస్ నాకు ఇంట్రెస్ట్, ఏదో చెయ్యాలి, ఓకే. హెవీ ఇన్వాల్వ్మెంట్ చేస్తే లేకుండా. ఏ బిజినెస్ చేద్దామని అసలు? అంటే మామూలుగా మోటార్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి నేను సెట్ గాను, ఇప్పుడున్న దానికి సెట్ గాను, దానికి 100% వర్క్ చేయాలి. ఫీల్డ్ కూడా అందరికి కలిసి రాదు మళ్ళీ, ఇనుము కలిసి రావాలంటారు. రెస్టారెంట్స్ బిజినెస్ కానీ, ఈ రెస్టారెంట్ అంటే కంప్లీట్ రెస్టారెంట్, లేదంటే ఫుడ్ కోర్ట్లు కానీ ఏదైనా ట్రై చేయాలి ఫ్యూచర్లో. సినిమా ఇండస్ట్రీలో కూడా క్యారవాన్లు, డిబ్బింగ్ స్టూడియోలు అయ్యి అనుకున్నాను, కానీ అప్పుడు స్టార్టింగ్లో ఏదో ఒకటి మనం ఇక్కడే ఉంటున్నాం కదా అని అన్నీ హెడ్డేకే. ఫ్యూచర్లో అంటే ఏ సినిమాలు చేస్తున్నాయి పెద్దవి కానీ అన్ని ఎన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతిలో? బిజీయా మొత్తం? బిజీయే. ఇప్పుడు శ్రీవిష్ణు గారిది కామిరేడ్కి వెళ్ళాను, షూటింగ్ జరుగుతూ ఉంది. కొన్ని సినిమాలు జరుగుతూ ఉన్నాయి, పేర్లు పెట్టలేదు కానీ రివీల్ చేయకూడదు, జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఎలా గో విత్ ఫ్లోనా ఏమన్నా? ప్రస్తుతానికైతే గో విత్ ఫ్లోనే. సినిమాలు పడుతున్నాయి. 2026లో చాలా సినిమాలు ఉన్నాయి మనకి రిలీజులు, దగ్గర 10-15 సినిమాలు రిలీజులుగా ఉన్నాయి 26లో. అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అయిపోయినాయి. ఇవన్నీ కూడా 2026లో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ కూడా మంచి సినిమాలు. ఇవి డిసైడ్ చేస్తే ఏమో అని అనుకుంటున్నా. ఓకే, ఫేట్ మారిపోద్ది 2026. ఎంతో కొంత లైఫ్ ముందుకు వెళ్తుంటే కొంచెం ఎనర్జీ వస్తుంటుంది కదా, అది. వచ్చిన సినిమాలను చేస్తూ వెళ్ళిపోవటమేనా, లేకపోతే రిజెక్ట్ చేసే పొజిషన్కి వచ్చినట్టేనా? అంటే సున్నితంగా ఇది నాకు సరిపోదు, రిజెక్ట్ చేసేది అంటే సరిపోదు ఆ టైప్. ఓకే, అంటే సున్నితంగానే అనేది, సున్నితంగానే. నాకేంటంటే కొన్ని ఎక్కువ అంటే మళ్ళీ ఏమైనా పాతికలు ఆడతారేమో తెలియదు, కానీ వల్గారిటీ ఎక్కువ ఉన్నా కూడా, ఓకే, నెగిటివ్ షేడు, ఇంకోటి గే క్యారెక్టర్లు పెద్దగా నేను ఏం చేస్తానులే, మనకి మన బాడీ సపోర్ట్ చేయదా అంటే అదొక డిఫరెంట్ యాక్షన్ కదా. ఓకే, ఇది మనం చేయలేము ఆ టైప్లో కొన్ని వదులుకుంటా, లే భయ్యా మనం చేయలేము. ఈ మధ్య కూడా మన ఒక హీరోది వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ అని, ఓకే, కరెక్ట్గా 10 days బ్యాకే. సినిమా అంతా పక్కన ఫ్రెండ్గా ఉంటూ లాస్ట్లో వెన్నుపోటు పొడుస్తూ ఇదని, వద్దులే మనం ఈ ట్రాక్ బాగానే ఉంది కదా అనే ఉద్దేశంలో ప్రస్తుతానికి నెగిటివ్ క్యారెక్టర్ మీద లేదు, మిగతా క్యారెక్టర్ మీద లేదు. అంటే తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్స్ మధ్య ఎక్కువ కాంపిటీషన్ ఉందని ఫీల్ అవుతున్నారా? అంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ ఎక్కువ అవడం వల్ల? అంటే ఏమమ్మా బయట అందరూ మన ఇండస్ట్రీలోనే కామెడియన్స్ అందరూ కలిసి పనిచేసేది. మీరు అనేది కాంపిటీషన్ అంటే హెల్తీ కాంపిటీషన్ అంటే, సో ఇట్ అంటే ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కమెడియన్స్, అంటే ఒకరికి మించి ఒకరు చేయటం అనేది, క్యారెక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎంటర్టైన్ చేయటం కానీ. అది 100% కమెడియన్స్ ఒక 2 ముగ్గురున్న సెట్లో డిస్కస్ చేసుకుంటారు, రే అలా చేద్దాం ఇలా చేద్దాం అని అనుకొని. ఇప్పుడు కిషోర్ అన్న ఉన్నారు, సత్య, ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరున్నా సరే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం. నువ్వు ఇక్కడ చెప్పురా, ఇప్పుడు ఇది ఎందుకు మనకి నారి నడుమురల్లో థియేటర్లో చూస్తుంటే ఒక డైలాగ్కి విపరీతంగా నవ్వారు. నా డైలాగ్కి అదేంటో భయ్యా, మొన్న గర్ల్ ఫ్రెండ్ సినిమా, అదే ఆడవాళ్ళు ఎంతే అర్థం గారు మన గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేయమంటే ఒక పిల్ల చున్నీ వదిలేసింది అన్న. నాకు మామూలుగా ఆ మీమ్ తెలియదు పెద్దగా, నేను థియేటర్లో చూస్తుంటే విపరీతంగా నవ్వుతున్నారు. నాకు అది యాక్చువల్ కిషోర్ అని చెప్పాడు, ఇది ఒక మీమ్ వచ్చింది, అంటే ఏదో ట్రోల్ అవుతుంది ఇది అని. అది చెప్తే విపరీతంగా ఎంజాయ్ చేశారు. అలాగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఒరే నువ్వు ఇది చెప్పు, నేను ఇది చెప్తాను, ఆ డైలాగ్స్ అన్నీ మార్చుకోవడం. అవి హెల్దీగానే ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు వీడికి వచ్చింది వీడికి రాలేదని లేకుండా ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే వస్తుంది. మనం ఎంత కొట్టుకున్నా వేరే వాళ్ళకి క్లబ్ ఉంటుంది అనుకుంటా, కమెడియన్స్ అంతా కలిసి రెగ్యులర్ టచ్ లో ఉంటారు అందరూ, కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఎక్కువ షూటింగ్స్ లోనే కలుస్తాం అందరం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.